బీజేపీ జాతీయ నాయకత్వం సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ఒక పక్క ఆన్లైన్లో మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తోంది. జిల్లాలు, మండలాల్లో పార్టీ పదవుల్లో ఉన్న నేతలు మెంబర్షిప్ పెరిగేలా తమ వంతు కృషి చేస్తున్నారు. టార్గెట్ రీచ్ కావాలంటే సభ్యత్వ నమోదు మరింత స్పీడ్ పెంచాలని ఆ పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలో 50 లక్షల సభ్యత్వాన్ని టార్గెట్ గా పెట్టుకుంది బీజేపీ. ఇవాళ రేపు ఈ నెల 23, 24న స్పెషల్ మెంబర్షిప్ డ్రైవ్ చేపట్టాలని జాతీయ నాయకత్వం ఆదేశించింది. ప్రతి ఇంటికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించింది. ఈ మెంబర్షిప్ డ్రైవ్ లో రాష్ట్ర అధ్యక్షుడి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది పార్టీ. ఈ సభ్యత్వ నమోదును సీరియస్ గా తీసుకోకపోతే తిప్పలు తప్పవని బీజేపీ అధిష్టానం ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది. సభ్యత్వ నమోదులో నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా కార్యాచరణను రూపొందించాలని సూచించింది. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులకు 77 లక్షల ఓట్లు పోలయ్యాయి. వాటిలో 60 నుంచి 55 లక్షల దాకా ఓటర్లను పార్టీ సభ్యులుగా చేర్చుకునేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర నేతలకు సూచనలు చేసింది. గతంలో రాష్ట్రంలో బీజేపీకి 22 లక్షల సభ్యత్వం ఉండేది. ఇప్పుడు దాన్ని 50 లక్షల వరకు తీసుకెళ్లాలని భావిస్తోంది అధిష్టానం. ఇప్పటికే ఆన్లైన్లో సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఆన్లైన్ మెంబర్షిప్లో మరింత స్పీడ్ పెంచాలని సూచించింది అధిష్టానం. దేశం మొత్తం మీద సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా సభ్యత్వ కార్యక్రమం చాలా బాగా సాగుతున్నది. ఇప్పటివరకు 5 లక్షల పైచులకు సభ్యత్వం పూర్తయింది. మా టార్గెట్ 50 లక్షలు. ఈ 50 లక్షలు పూర్తి కావడానికి అక్టోబర్ 15 దాకా మాకు సమయం ఉన్నప్పటికీ ఈ ఒక వారం 10 రోజులు ప్రతి బూత్కి కనీసం 200 మందిని పోలింగ్ సభ్యులుగా చేర్పించాలని టార్గెట్ పెట్టుకొని మండల స్థాయి బాధ్యత ఉన్న వ్యక్తి నుంచి రాష్ట్ర స్థాయి బాధ్యత వరకు అందరూ కూడా బూతులలోనే ఉండాలి. రోజు కనీసం 25 మందిని బూత్ మెంబర్షిప్ వేయించాలి. 4 రోజుల పాటు పూర్తి చేయాలి. 25 నాడు మళ్ళీ ఒకసారి విశ్లేషణ చేసుకొని మొత్తం సమీక్షించుకొని మళ్ళీ కార్యాచరణ ఉంటుంది. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలను అనుకున్నంత స్థాయిలో నిర్వహించలేకపోతోంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. దీంతో జాతీయ నాయకత్వం ఇచ్చిన ఆదేశాలతో 4 రోజుల పాటు నిర్వహించే స్పెషల్ మెంబర్షిప్ డ్రైవ్లో ఎన్ని లక్షలు అవుతుందన్నది చర్చగా మారింది.